లెఫ్ట్లో తిరగాలి పిక్చర్. ఐ నో రే. పంచముఖి ఆర్చ్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం పంచముఖి. ఇది సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంత్రాలయం నుంచి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు పంచముఖి అంటే 5 ముఖాలతో రాఘవేంద్ర స్వామి వారి తపస్సుకి మెచ్చి దర్శనమిస్తారు. పంచముఖి అంటే 5 ముఖాలు అని అర్థం. గరుడ, నరసింహస్వామి, హయగ్రీవుడు, హనుమంతుడు, వరాహస్వామి ముఖాలతో ఆంజనేయ స్వామి వారు పంచముఖిగా దర్శనమిచ్చిన ప్రదేశం ఇది. అవును, చెప్తాను కాలు కింద టేబుల్ కింద ఏరా బుడ్డి అని. టేబుల్ కింద వేసినాం కదా, నేను తోసానే వెళ్ళలేదు, అది అట్లాగే వదిలేసిన. ఊరికి దాని దగ్గర తిరుగుతావు నాకు తెలుసు. పంచముఖి దొరుకుతుందేమో చూద్దాం. అంటే స్టిక్కర్, మంత్రాలయం స్టిక్కర్. కాదు బేబీ, తమలపాకులు వాళ్ళ మంగళవారం కదా, ఒకసారి తమలపాకులు ఎంతో చెప్తారు. ఎంత తమలపాకులు? 80. 50 పడదా? 50 ఓన్లీ ఆకులు ఇచ్చేసాయి మొట్టిగా. అదే 108. అదే 108 అవి ఇచ్చేయండి ఆకులు. ఎంత? 50 తీసుకోమ్మా. చేస్తారా ఇంతకీ? మేము తీసుకుపోతున్నాం లోపల. ఎందుకు 50 సరిపోయిందిగా. ఇక చేంజ్ ఆ మాత్రం భక్తులకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుండాల. పంచముఖి అనగా 5 ముఖాలు కలవాడు అని అర్థం. పంచముఖాలు కలిగిన దేవుళ్ళ ఆలయాలు చాలా అరుదుగా కనబడతాయి. హడావుడి పడి ఇచ్చేయకు, ఆకులు అవన్నీ దాని మీద పెట్టిస్తా, అప్పుడు ఇద్దుగాను. ఈ హడావిడికి ఉజ్జయిన్లో మర్చిపోలేను బేబీ, బ్యాగ్ ఇచ్చింది డుంగో నీళ్ళతో వచ్చినావు చూడు. మళ్ళీ బేబీ 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 అని పిలుస్తా మళ్ళీ. అమ్మా డిజిటల్ పెయింటింగ్ చేస్తారు మొత్తం అంతా ఆంజనేయ స్వామి. ఈ గ్రామానికి పూర్వనామం గాణాదాల. ఈ పంచముఖి గ్రామం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోకి వస్తుంది. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది. తుంగభద్ర నదికి ఒకవైపు మంత్రాలయం, ఇంకొక వైపు పంచముఖి గ్రామాలు ఉంటాయి. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి, సమీపంలో తుంగభద్ర నదితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ ప్రదేశం. పొద్దున్న మర్చిపోయాను పెట్టుకుందాం అనుకుని, నెత్తి మీద అయితే బాగా కరెక్ట్గా నువ్వు పాపిడి కాకుండా ఇక్కడ ఎక్కడో కనిపించింది అని పెట్టేసాను. విశాలంగా ఉంది కదా, ఎక్కడ పెడితే అని. ఈ ప్రదేశంలోనే హనుమంతుల వారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి పంచముఖి రూపంలో దర్శనమిచ్చారు. ఈ ప్రదేశంలోనే రాఘవేంద్ర స్వామి వారు ఆంజనేయ స్వామి వారి గురించి 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇదే మెయిన్ ఎంట్రీ. కోతులు ఏమన్నా అంటే లాగేసుకుని వెళ్ళిపోయడానికి కంఫర్ట్గా పెడుతుంటారు. అంతేనా? ఆ కట్టి దగ్గర కట్టవు సరిపోతుంది.
జై శ్రీరామ్. కొద్దిగా ముందరండి అందరు. కన్నడ, తెలుగు లాంగ్వేజ్. తెలుగు. బృందావనం అందరూ వచ్చేసారా? ముందరండి. బృందావనం కనపడే చోటు రాఘవేంద్ర స్వాముల వారు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చి పంచముఖి ఆంజనేయ స్వాముల వారు వెలిసినారు బండపైన. ఈ విధంగా ఆరెంజ్ కలర్ లైనింగ్ కనబడేది కాలు, తోక, చేతిలో గదము, నామం పెట్టి పుష్పాలు పెట్టింది పంచముఖాలు. మధ్యంలో ఆంజనేయ స్వామి, నారసింహ, గరుడ, హయగ్రీవ, వరాహ వెలసిన స్వాముల వారు. పైన 7 కుండల వాడు మహాలక్ష్మి దర్శనమైన తర్వాత మంత్రం వెళ్ళి బృందావనం ప్రవేశించారు రాఘవేంద్ర స్వాముల వారు. ఈ ఫోటో చూసి చూడండి, ఇదే విధంగా ఉంటారు స్వామి. పెట్టుకోండి. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೆಲ್ಲ ಪೂಜೆ ಆಗಿರೋದು 20 ರೂಪಾಯಿ ಹೊಂದುತ್ತಾಯಿ ಸರ್ವಸಿದ್ಧಿ ಯಂತ್ರ. మా పంచముఖి దర్శనం అయితే అయిపోయింది. పంచముఖి నుంచి ఇప్పుడు మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం మా ఇంటికి. ట్రిప్ అయితే సూపర్గా జరిగింది. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. ఇప్పుడనే కాదు, మేము ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా దర్శనాలకు అయితే ఏ లోటు లేదు ఎప్పుడు. పంచముఖిలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే అన్ని చోట్ల విగ్రహ రూపంలో స్వామివారు ఉంటారు. ఇక్కడ అలా కాకుండా రాతిపై వెలిసినట్టుగా ఉంటారు, అంటే కొండ మీదే వెలిసారు. ఉన్నది ఇది ఒకటి. బదామి నుంచి మనం వయా హైదరాబాద్ రాయచూర్ మీద వస్తున్నాం. బదామిలో చూడలేదు మనం, రాయచూర్లో నైట్ పూట వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడో టీ తాగుతున్నప్పుడు ఇవి కనిపించినాయి కూడా. ఎదురుకుండా కనిపిస్తున్నాయి చూడండి, అవే ఎరామరస్ థర్మల్ పవర్ స్టేషన్ రాయచూర్లో, తెలంగాణ. ఇదంతా కర్ణాటక. హైదరాబాద్ 183, మక్తల్ 21, మహబూబ్ నగర్ 86. దిస్ ఇస్ తుంగభద్ర కృష్ణా రివర్ కదా ఇది కృష్ణా రివర్. ఈ బ్రిడ్జ్ అవతల కర్ణాటక, యువతల ఈ బ్రిడ్జ్ దాటామంటే తెలంగాణ. బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కర్ణాటక, ఫ్రంట్ సైడ్ తెలంగాణ. మిడిల్లో నా బుడ్డి, క్యూటెస్ట్ బుడ్డి. ఇవి రాళ్ళు చూడు, తుంగభద్రలో ఎట్లా ఉంటాయి చూడు రాళ్ళు, చిరాకు దొబ్బేస్తుంది. అదే కృష్ణ అయినా తుంగభద్ర కూడా అలాగే ఉంటుంది. తుంగభద్ర వచ్చి మళ్ళీ ఒక చోటన కృష్ణలో కలిసిపోతుంది. ఈ రాళ్ళు ఎక్కువ ఉంటాయి, వర్షాకాలం వచ్చినప్పుడు ఫుల్ నిండిపోతుంది చూడు, కింద ఎక్కడ రాళ్ళు ఉంటాయి తెలియదు. ఇది తుంగభద్రలో ఒకసారి అట్లాగే కాలు ఇరుక్కుపోయింది నాకు. అప్పటి నుంచి రాళ్ళు ఉన్న చోటను దిగాలంటే భయం అనిపిస్తుంది. ఎన్ని రాళ్ళు చూడు, అసలు చిరాకు దుబ్బేస్తుంది. తుంగభద్రలో ఎక్కువ అవి అట్లా అట్లా రాళ్ళు. అందుకే బిచ్చలి వెళ్తేనే స్నానం చేయాలనిపిస్తుంది. ప్రశాంతంగా వాటర్ ఫ్లో ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడ రాళ్ళు ఉండవు, అక్కడ ఉండవు. బిచ్చలిలో ఏం క్రొకోడైల్స్ ఉండవు. ఎవడు అక్కడ లేదో చెప్తారు. బొచ్చు స్నానం చేయగలుగుతారా బేబీ క్రొకోడైల్స్ ఉంటే? మరి ఆ గురుకుల వాళ్ళు రోజు అక్కడ దాంట్లోనే స్నానం చేస్తారు బిచ్చలిలో. ముందుకి ఎక్కడికైనా వెళ్తే ఉంటాయేమో కొంచెం డీప్ లో, బట్ అక్కడ బిచ్చలిలో లేవు నాకు తెలిసి. సందు దొరికితే లటక్ మంది దూరిపోదామని ఆలోచనలో ఉన్నట్టున్నాడు. 15 హైదరాబాద్ కాదు బేబీ, సంగారెడ్డి. ఫైనల్ గా మనం కర్ణాటకలోంచి తెలంగాణలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ బ్రిడ్జ్ దాటామంటే తెలంగాణలోకి వచ్చేసినట్టే. ఇది బార్డర్ చెక్ పోస్ట్. దీన్ని ఏదో తెలంగాణ స్టేట్ కృష్ణా రివర్ దగ్గర బార్డర్ చెక్ పోస్ట్.
మా ఫేవరెట్ ఆంజనేయ స్వామి వారు కనిపించారు ఒక విలేజ్లో. కోటకత్ర రైల్వే స్టేషన్. ఇటు వెళ్తే మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సో ఇక్కడి నుంచి హైదరాబాద్ 126 కిలోమీటర్స్ అంటే మా ఇంటికి, లేకపోతే ఓ 10 కిలోమీటర్స్. ఇంకో భూత్పూర్ వచ్చాం మనం. హైదరాబాద్ అటు వెళ్తే కర్నూలు, స్ట్రైట్ వెళ్తే నాగర్ కర్నూలు. అంకుల్ NH44 నిదానంగా వెళ్ళండి, స్లో. ఆ పొగలు వదిలి వదిలి రాయే కర్రగా అయిపోయింది బండి, లారీలు. అంతే కదా. అయ్యో మొత్తం పెద్ద లారీ మొత్తం టిల్ట్ అయిపోయింది చూడండి రోడ్డు మీద. ఈ ట్రిప్లో మనకి మొత్తం రిటర్న్ జర్నీలో 2 టోల్స్ పడతాయి. ఒకటి రాయ్కల్ టోల్ ప్లాజా నేషనల్ హైవే 44 మీద. ఇదే ఫస్ట్ టోల్ ప్లాజా తెలంగాణలో మనకి రాయ్కల్ అనే ప్రదేశం దగ్గర వస్తుంది. 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం ఫాస్ట్ ట్రాక్ ట్యూషన్ ఇచ్చాడా ఇంత ఇప్పుడు? అడుగు ఎందుకు లేట్ లేదు. 80 రూపీస్. అరౌండ్ 5:20 PM మేము శంషాబాద్ దగ్గర ORR ఎంట్రీలోకి ఎంటర్ అయ్యాం. ఇది ఒకటే కన్ఫ్యూషన్. నాకు కన్ఫ్యూజన్ అయింది. ఇంకో గచ్చిబోలు వేసాడు. ఇన్నిసార్లు వచ్చినా మాకు ఈ ORR ఎంట్రీ దగ్గర ఎంటర్ అవ్వగానే మాకు ఇది ఒక కన్ఫ్యూజన్, ఎటు వెళ్ళాలి అన్నది. 5:37 PM మేము ఎద్దుల నాగులపల్లి అనే ORR ఎగ్జిట్ దగ్గర మేము ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ రిటర్న్ ట్రిప్ లో ఇది సెకండ్. 6 గంటలు అయింది. ఈ 2 days ట్రిప్ కి మాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయన్నది ఇక్కడ చూపించాను చూడండి.